ఆలోచనలతో ఉన్న శ్రీనివాసునికి వివిధ రకములైన తినుబండారాలతో వకుళమాత భోజనం వడ్డించగా మనోవేదనతో ఉన్న శ్రీనివాసుని చూసి కారణం అడిగినది. అందుకు శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడనిదే తనకు ఉపశమనం లేదని చెప్పాను. ఎక్కడ ఎప్పుడు చూసి ప్రేమించావు అని అడిగినది వకుళమాత. అందుకు శ్రీనివాసుడు వకుళమాతకు పద్మావతీదేవి యొక్క పూర్వజన్మను గూర్చి ఇలా వివరించాను. పూర్వం లక్ష్మీదేవి వేదవతి రూపంలో ముని ఆశ్రమంలో నివసిస్తూ ఉండేది. అదే సమయంలో లంకేశ్వరుడైన రావణ బ్రహ్మ వచ్చి ఆమెను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆగ్రహించిన వేదవతి అతని మరణానికి తానే కారణమవుతానని శపించింది. లంకేశ్వరుడు వెళ్లిపోయిన వెంటనే వేదవతి అగ్ని ప్రవేశం చేసింది. కానీ అగ్నిదేవుడు ఆమెను రక్షించి జాగ్రత్తగా కాపాడమని భార్య అయిన స్వాహాదేవికి అప్పగించాను. పంచవటిలోని సీతను రామలక్ష్మణులు లేని సమయంలో రావణుడు అపహరించేందుకు ప్రయత్నించినప్పుడు ఆమెను కాపాడేందుకు అగ్నిదేవుడు సీతకు బదులుగా వేదవతినే సీతగా రావణునికి అప్పచెప్పాను. వేదవతినే అసలు సీతగా భావించి రావణుడు ఆమెను లంకకు తీసుకుపోయాను. అసలు సీతను అగ్నిదేవుడు తన ఇంట్లో ఉంచి రక్షించుటకు స్వాహాదేవికి అప్పగించాను. రావణుడి వధ అనంతరం రాముడిచే తిరస్కరింపబడిన వేదవతి అగ్ని ప్రవేశము చేసింది. అప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతను కూడా తీసుకుని వచ్చి రామునికి అప్పగించాను. ఆ రెండవ ఆమె ఎవరు అని శ్రీరాముడు అగ్నిదేవుని అడగ్గా అందుకు అగ్నిదేవుడు సీతాదేవికి మారుగా లంకలో బాధలు పడినది ఈ వేదవతీ దేవి అని తెలిపి వేదవతిని కూడా పరిణయమాడమని అగ్నిదేవుడు శ్రీరాముని ప్రార్థించగా ఏకపత్ని వ్రతుడైన శ్రీరామచంద్రుడు ఆ జన్మలో అది జరగదని మరు జన్మలో ఆమె పద్మావతిగా ఆకాశరాజు కుమార్తెగా అవతరించినప్పుడు నేను శ్రీనివాసుడై ఆమెను చేపట్టగలనని వాగ్దానం చేశాను.